వివాదాల్లో రక్షక భటులు చిక్కుకుంటున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం అధికార పార్టీ తొత్తులుగా మారటం వెరసి వేటుకు గురి అవుతున్నారు. అధికార పార్టీ నేతలు కరుసన్నాల్లో నడవటం, కొంతకాలం ఉద్యోగం చేయటం, 4 రూపాయలు వెనకేసుకోవటం, వీఆర్కు లేదా సస్పెండ్కు గురికావటం రివాజ్గా మారింది. ఎందుకిలా జరిగిందో, ఎక్కడ ఈ పరిస్థితి ఏర్పడిందో తెలుసుకోవాలంటే మనం నెల్లూరు జిల్లా పోలీస్ వ్యవస్థను తలుపు తట్టి పలకరించాల్సిందే. నెల్లూరు జిల్లాలో ఎస్పీ అజిత వేజెండ్ల ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. తమ్ముడు మనోడు అయినా ధర్మం కావాలని కోరుకుంటున్నారు అని అధికార పార్టీకి వ్యతిరేకంగా లేరు. స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఎస్ఐలు, సిఐలలో కొందరు అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను, మండల స్థాయి నేతను ఏమి చెబితే అదే ఆ పోలీస్ స్టేషన్లలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు చెప్పలేదు కదా అని విధులు నిర్లక్ష్యం చేస్తే వేటు కూడా పడింది. ఆ కోవకు చెందిన వారే మొన్న కలికిరి సిఐ వెంకటనారాయణ, నేడు కొండాపురం ఎస్ఐ మాల్యాద్రిలు అని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో గానుగుపెంట గ్రామంలో జడ రసూల్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు నాయుడుకు సంబంధించిన కొందరు కొమ్మి గ్రామం నుంచి వచ్చి రహదారిలో జడ రసూల్ మరో వ్యక్తిపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జడ రసూల్ కర్ర దెబ్బలతో మృతి చెంది చనిపోయిన విషయం విదితమే. ఈ తరుణంలోనే జడ రసూల్ను కొట్టి చంపిన తరువాత నిందితులే పక్కనే ఉన్న బావిలో వేశారన్నది దళిత సంఘాల ఆరోపణ. అయితే సంఘటన జరిగినప్పుడు జడ రసూల్ బంధువులు ఇక్కడ ఘర్షణ జరిగినప్పుడు ఉన్న జడ రసూల్ కనిపించకుండా పోయారని ఎస్ఐ మాల్యాద్రికి ఫిర్యాదు చేస్తే, ఆ సందర్భంగా ఎస్ఐ మాల్యాద్రి రసూల్ ఎక్కడికో వెళ్ళి ఉంటారు, ఉదయం వస్తారు, ఎక్కడ ఉన్నారో చూసుకోపోండి అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి బాధితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించారని ఆరోపణలతో ఎస్ఐ మాల్యాద్రిని సస్పెండ్ చేస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో కొండాపురంలోనే చిలిమి శ్రీనివాసులు స్థలాన్ని కబ్జా చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఆరోపిస్తూ తనకు న్యాయం జరగలేదని శ్రీనివాసులు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందితే, మృతి చెందిన 24 గంటల తర్వాత కూడా పోస్టుమార్టం నిర్వహించేందుకు శవ పంచనామా నిర్వహించలేదంటూ ఆయన భార్య పోలీసులపై దుమ్మెత్తు పోస్తూ ఓ వీడియో విడుదల చేసింది. అప్పట్లోనే ఈ వ్యవహారంలో ప్రధానంగా నిర్లక్ష్యం వహించిన ఎస్ఐ మాల్యాద్రిని తప్పించి సిఐను వీఆర్కు పంపించారు. ఈ సంఘటనపై ఛానల్ 9 సిఐపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనలో ఎస్ఐ మాల్యాద్రి పాత్ర ఉందని ఛానల్ 9 ప్రజల దృష్టికి తీసుకొని వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు జడా రసూల్ సంఘటనలో ఎస్ఐ మాల్యాద్రి నిర్లక్ష్యం వహించినట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఎస్ఐ మాల్యాద్రిపై సస్పెన్షన్ వేటు పడింది.